నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మహబూబ్ నగర్ చౌరస్తాలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతిని బహిరంగంగా తగిలబెట్టారు. డిసెంబర్ 25, 1927న దళితుల ఆత్మగౌరవం కోసం సామాజిక ఉద్యమంలో భారీ ప్రగతి సాధించారు. మహారాష్ట్ర తీర ప్రాంతమైన కొంకణంలోని మహద్ అనే చిన్న పట్టణం. అప్పుడు ఆ చిన్న గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో చరిత్రను సృష్టించారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను అంటరాని వారిగా చూశారు కాబట్టి దీనికి అంతటి ప్రధానమైనటువంటి కారణం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి బానిసలుగా గుర్తించిన మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 20వ తారీఖు 1927లో బహిరంగంగా తగలబెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తగలబెట్టడానికి వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క మనుధర్మ శాస్త్రం అనేది కులాలుగా మనిషికి ఒక అవగాహన లేకుండా మనిషికి దూరంగా వచ్చే ఒక విభేదాలను సృష్టించి మనిషికి ఒక కులాన్ని అనే ఒక దురదృష్టమైన వ్యవస్థను తయారు చేసి మనుషులను విడదీసి